ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్ ఆవిడ. స్థానికంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంతోమంది ఫ్యాషన్ డిజైనర్స్కి అలాగే ఫ్యాషన్గా ఉండాలనే కోరిక కలిగిన వాళ్ళకి అందరికి కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలి, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పేసి విశాఖపట్నంలో ఈ నెల 27న గాదిరాజు ప్యాలెస్లో ఫ్యాషన్ డిజైన్ షో పెడతా ఉన్నారు. దీనికి సంబంధించి ముంబై నుంచి పెద్ద పెద్ద మోడల్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా మంచిగా ఈ మోడలింగ్ రంగం రాణించడానికి ఒక మంచి అవకాశం కల్పించాలి, మా పుట్టినూరు నుంచి అద్భుతమైనటువంటి డిజైనర్స్ రావాలని ఒక మంచి కోరికతో ఇవాళ ఈ ఫ్యాషన్ డిజైన్ షో పెడతా ఉన్నారు. విశాఖపట్నం పిల్లలందరూ కూడా, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర పిల్లలందరూ కూడా ఈ ఫ్యాషన్ డిజైన్ షోను అద్భుతంగా ఉపయోగించుకొని రానున్న రోజుల్లో, ఈ కాలంలో మీకు తెలిసిందే ప్రపంచం అంతా కూడా ఫ్యాషన్ మీద నడుస్తూ ఉంది కాబట్టి ఒక అద్భుతమైన కళ అది. సో వాళ్ళ కళని సాకారం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కింద వాడుకొని విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఇక్కడ మంచి ఫ్యాషన్ స్టూడియో పెట్టి ఇంకా బాగా రాణించాలని భార్గవి గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విశాఖపట్నం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మీరు ఇంటర్నేషనల్ ఇంకా గొప్ప గొప్ప షోలు ఇలాంటి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో కూడా వర్ణకళ ఫ్యాషన్ డిజైనర్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ ఆవిడ ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి అందులో కూడా అద్భుతంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి యంగ్ టాలెంట్, క్రియేటివిటీ, అలాగే వెరీ ఇంపార్టెంట్గా అందరినీ కూడా కలుపుకుంటూ ఫ్యాషన్ డిజైనింగ్ రంగాన్ని తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతో షీఈ్ సచ్ ఏ టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి క్వాలిఫైడ్ ఉమెన్. తను భార్గవి గారు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి అమ్మాయి. తను ఏదైతే ఫ్యాషన్ డిజైనింగ్ రంగాన్ని విశాఖపట్నంలో కూడా పాపులర్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఆ దిశగా పయనిస్తున్న వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలటువంటి ఒక ఉద్దేశంతో తను విశాఖపట్నంలో 27వ తారీఖున గాదిరాజు ప్యాలెస్లో ఒక ఫ్యాషన్ షో ప్లస్ డిజైనర్ షో పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల ఓన్లీ ఫ్యాషన్ అనే కాకుండా మోడలింగ్ అలాగే డిజైనింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అదొక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్గా కూడా తనకి చాలా ఎక్స్పోజర్ ఉండడం మూలాన ఆ దిశగా కూడా వీళ్ళందరికీ కూడా ఒక మంచి క్రియేటివ్ ఫీల్డ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేయాలనేటువంటి తన ఉద్దేశానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం. లేబుల్ స్టార్ట్ చేస్తున్నానండి, వైజాగ్ అండ్ హైదరాబాద్. లేబుల్ నేమ్ వర్ణకళ డిజైనర్స్ అండి. సో బెస్ట్ థింక్ ఒక్కటి ఉందండి, నేను ఒక్క మెసేజ్ ఇస్తున్నాను వైజాగ్కి. సో ఇక్కడ సో మచ్ డిజైనర్స్ అవైలబుల్ ఉన్నారండి. సో ఇక్కడ కలెక్షన్ వదిలేసి వేరే వేరే సిటీస్కి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు చాలామంది. బట్ ఇక్కడ కూడా ఇండో వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ సో మచ్ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. దెన్ నేను కూడా వర్ణకళ నుంచి ఇక్కడ విశాఖ కూడా చాలా కాస్ట్యూమ్స్ ప్రమోట్ చేద్దామని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. వైజాగ్ డిజైనర్ ఫీస్టా అండి. సో association by Lear Media and organized by Bhargavi Rao, Varnakala, and event Destiny Events organized by then కళలో లేబుల్ లాంచ్ చేస్తూ దెన్ ఇంకా లైఫ్ లాంగ్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాను విశాఖకి. వ్యూవర్స్,
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.